ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృప అని నమ్మి స్థుతిస్తున్నాను. ఆయన ఉచిత కృప ద్వారా నన్ను దినదినము నడిపిస్తున్న దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా దేవుని నామంలో సుఖ సంతోషాలతో విశ్వాస జీవితంలో స్థిరులుగా ముందుకు సాగిపోవాలని, ప్రార్థన జీవితంలో ముందుకు సాగాలని నేను అనుదినము నా ప్రార్థనలో మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని సంఖ్యాకాండం గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. అసలు సంఖ్యలు, వాటి ప్రాముఖ్యత గురించి, ఈ సంఖ్యాకాండంలో ఏమి ఉన్నాయన్నది క్లుప్తంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు క్లుప్తంగా వివరిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామైన, కృపామైన, దయామయుడైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. హృదయకాల శైలిలో నీ పాద సన్నిధానికి వచ్చిన ఈ సంఖ్యాకాండంలోని సంఖ్యల గురించి నాయన, దీని యొక్క ప్రాముఖ్యత గురించి నాకు వివరించడానికి జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో మాట్లాడి, ఇంకనూ నాయన నీలో మేము బలంగా ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే నాతో మాతో మాట్లాడి మహింపద్మని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి బిక్కలైన వచ్చినాం తండ్రి, ఆమె. సంఖ్యాకాండం అంటే సంఖ్యల గురించి అందులో ఎక్కువగా ఉన్నట్టుగా వివరించబడినట్లుగా మనం చూస్తాం. అంటే వంశావళులు, ఎన్ని తరాలు, ఎన్ని లక్షల మంది, ఇలాగ అన్ని వివరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. బైబిల్లోని సంఖ్యలు తరచుగా కేవలం భౌతిక కొలతలు మాత్రమే కావు. ఈ సంఖ్యలు కేవలం భౌతికంగా కొలతలు కావు. అవి తరచుగా లోతైన ప్రతీకాత్మక మరియు దైవశాస్త్రపరమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక లోతైన ఆత్మీయ అర్థాన్ని, దైవికమైన అర్థాన్ని కలిగి ఉంటాయని తెలియజేస్తుందన్నమాట. ఉదాహరణలకు కొన్ని సంఖ్యలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకటి ఐక్యత సూచిస్తుంది. కొన్ని సంఖ్యలు చూసుకుంటున్నాం మనం. 1వ సంఖ్య ఏంటంటే ఐక్యత చూపిస్తుంది. 3 దైవిక సంపూర్ణతను చూపిస్తుంది, దైవికమైన సంపూర్ణత. 7 పరిపూర్ణత. 7 చాలామందికి 7 అని మాట్లాడరు, కానీ క్రైస్తవులకు 7 చాలా మంచిది, పరిపూర్ణ సంఖ్య, అది పరిపూర్ణత మాట. మరియు 40 పరీక్ష వంటి సంఖ్యలు. అంటే 40 శోధన, ఉపవాస దినాలు, 40కి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇలాంటి సంఖ్యలన్నీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. దేవుని స్వభావం మళ్ళీ ఇంకా ఏంటి 40లో దేవుని స్వభావం మరియు సర్వోన్నత కథనం గురించి, లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఎలా సూచిస్తాయో బైబిల్ సంఖ్యాశాస్త్రం అన్వేషిస్తుంది. ఈ 40, 1, 3, 7, 40 ఇలా ఇచ్చారు కదా కొన్ని సంఖ్యలు. అయితే ఇవి సర్వోన్నత దేవుని యొక్క కథనం గురించి, సర్వోన్నత కథనం గురించి, లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మాట ఎలా సూచిస్తాయో బైబిల్లో ఈ సంఖ్యాశాస్త్రం అన్వేషిస్తుందంట. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు లేదా 40 సంవత్సరాల అరణ్య సంచారం. ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలు ఉన్నాయి, మరియు 40 సంవత్సరాల వాళ్ళ అరణ్య సంచారం వంటి సంఖ్యలు చారిత్రక సందర్భానికి అవసరమైనప్పటికీ ప్రాచీన సమీప ప్రాచ్య సంస్కృతులు ఆధ్యాత్మిక భావనలు తెలియచేయడానికి తరచుగా సంఖ్యలను ఉపయోగించాయి. ఇవి ప్రాచీనము మరియు ప్రాచీన సమీప ప్రాచ్య సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక భావాలను తెలియచేయడానికి తరచుగా ఈ సంఖ్యలను ఉపయోగించాయి. సాధారణంగా ఆమోదించబడిన సంకేతార్థాలు. కొన్ని సాధారణంగా ఆమోదించబడ్డాయంట. ఆ సంకేతానికి అర్థాలు ఏంటో చూద్దాం. మళ్ళీ 1 ఐక్యతను మరియు సంపూర్ణ ఏకత్వాన్ని సూచిస్తుంది. ఉదాహరణ, ద్వితీయోపదేశ కాండంలో 6:4లో మన దేవుడైన యెహోవా ఒక్కడే, దేవుడు ఒక్కడే అని. 3 దానికి తరచుగా దైవిక పరిపూర్ణత, పవిత్రత్వం, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ
మరియు పునరుద్ధానం. యేసు 3వ రోజున లేవడంతో ఈ 3వ సంఖ్య ముడిపడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 4 భూమి సృష్టి మరియు విశ్వవ్యాప్తతను సూచిస్తుంది. భూమి సృష్టించబడడం మరి విశ్వవ్యాప్తి ఎలా చెందింది చూపిస్తుంది అన్నమాట. ఉదాహరణ, భూమి యొక్క 4 మూలలు, 4 గాలులు, 4 ఋతువులు. 4 మూలలు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇవి 4 ప్రధాన దిక్కులు, 4 మూలలు. ఇవి 4 దిక్కులు అన్నమాట. తర్వాత 4 ఋతువులు. ఇలాగా 6 తర్వాత మానవ బలహీనత, అపరిపూర్ణత మరియు అసంపూర్ణతతో ముడిపడి ఉంటుందంటే 6వ సంఖ్య. మానవుడు 6వ రోజున సృష్టించబడ్డాడు. ప్రకటన గ్రంథం 13:18లో మృగం యొక్క సంఖ్య 666గా ప్రసిద్ధంగా నమోదు చేయబడింది. తర్వాత 7 లేఖనాలలో అత్యంత ప్రముఖమైన సంఖ్య ఇది. ఇది 700 సార్లు పైగా కనిపిస్తుందంట. ఇది ఆత్మీయ పరిపూర్ణతను, సంపూర్ణతను మరియు దేవుని నిబంధన విశ్రాంతిని సూచిస్తుంది. సృష్టి యొక్క 7 రోజులు మరియు విశ్రాంతి దినంలో ఇది కనిపిస్తుంది. దేవుడు సృష్టిని అంతని 6 రోజుల్లో సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కదా. ఇవన్నీ కూడా ఇందులో 7 సంఖ్యలో చూపిస్తుంది. 10 మానవ ప్రభుత్వం, చట్టం మరియు సంపూర్ణతకు ప్రతీక. ఉదాహరణ 10 ఆజ్ఞలు. మోషే 10 ఆజ్ఞలు తీసుకురావడం, దైవిక క్రమం. ఇవన్నీ ఈ 10 సంఖ్యలో సూచిస్తుందంట. 12 ప్రాథమిక పరిపూర్ణతకు మరియు దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ 12వ సంఖ్య ప్రాథమికమైన పరిపూర్ణత మరియు దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం ఇవి సూచిస్తుంది. ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో మరియు 12 మంది అపొస్తలులు కనిపిస్తుంది. యేసుప్రభు శిష్యులు 12 మంది, ఇశ్రాయేల్ గోత్రాలు 12 ఇవి సూచిస్తుంది. 40 ఒక క్రొత్త ప్రారంభానికి ముందు జరిగే పరీక్ష, శోధన లేదా సన్నాహక కాలాన్ని సూచిస్తుంది. శోధనలు జయించాలంటే 40 రోజులు ఫాస్టింగ్ చేస్తారు. లేదా సిద్ధపాటు, మన హృదయాల్ని సిద్ధం చేసుకోవాలన్నా, కొన్నిసార్లు మన పాపాల గురించి కానీ మన దోషాల గురించి కడుక్కోవాలన్నా చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. 40 రోజులు చేసేటోళ్ళు ఉన్నారు. సంవత్సరం చివరిన 12న వాళ్ళ హృదయాల్ని సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ 40 రోజులు ఫాస్టింగ్ ఉంటూ హృదయాన్ని కడుక్కుంటూ వాక్యంతో ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత శోధన లేదా సన్నాహ కాలాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్య సంచారం, వరదలో 40 రోజుల వర్షం మరియు యేసు ఎడారిలో ఉపవాసం ఉండి గడిపిన 40 రోజులు ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా పాత నిబంధనలోని 4వ గ్రంథమైన ఈ సంఖ్యాకాండము ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి ఇశ్రాయేల్ గోత్రాలను సిద్ధం చేయడానికి వారి విస్తృతమైన జనాభా గణనతో అది ప్రారంభం కావడమే. దీనికి ఈ పేరు ఎలాగొచ్చిందంట, వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి ఇశ్రాయేలీల గోత్రాలను సిద్ధం చేయడానికి వారి విస్తృతమైన జనాభా, వారు చాలా విస్తరించేశారన్నమాట. విస్తృతమైన జనాభా గణనతో అది ప్రారంభం కావడమే, ఆ సంఖ్యాకాండం ప్రారంభం కావడమే. కాబట్టి మనం సంఖ్యాకాండములోని సంఖ్యలను మరి జనాభా గురించి ఇలా కొన్ని విషయాలు మనము కొన్ని క్లుప్తంగా వివరంగా చూసుకున్నాం. ప్రతి సంఖ్యకి ప్రాముఖ్యంగా ఈ సంఖ్యలకి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఒక్కొక్క సంఖ్యకి ప్రాముఖ్యతలు ఉన్నాయి. కాబట్టి మనం ఏమి లేదులే, ఏం కాదులే అనుకుంటూ ఉంటాం. కొన్ని ఇవి ప్రాముఖ్యత గల సంఖ్యలు. కాబట్టి మనం ఈ 7 అనే సంఖ్యకు మనము భయపడకూడదు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన సంఖ్య. ఇది పరిపూర్ణతని సూచిస్తుంది, ఆత్మీయ పరిపూర్ణత సూచిస్తుంది. కాబట్టి ఈ ఆత్మీయ పరిపూర్ణతలో మనం ఎదుగులాగిన మన దినదినము మనం కడుక్కుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసం ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక రిక్తుడిగా, దినుడిగా, నిరావతాడిగా
ఆయన భూలోకంలో జన్మించి అమూల్యమైన తన రక్తధారాల ద్వారా మనకిచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో పరిపూర్ణతలో మన ఎదుగులాగా మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ వాక్యము దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామని దయామడమైన ప్రభువా, మీ ఎవరించి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల నుండి పాత్రకి వచ్చినైనా సంఖ్యాకాండం గురించినైనా కొన్ని సంఖ్యల గురించి వాటి ప్రాముఖ్యతల గురించి మేము కొన్ని నేర్చుకోవడానికి నాయన మీరు క్లుప్తంగా మాకు వివరించిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ పరిపూర్ణతలో నాయన నీ ఏకత్వంలో నా ప్రభా మేము ఎదిగే కృపను మాకు అనుగ్రహించి ఆత్మీయ పరిపూర్ణతలో మేము ఎదిగే కృపని మీ ఉచిత కృపను నాపై ఉంచి మీరు మహింపదమని మమ్మల్ని అట్టి విధంగా నడిపించమని మా జీవితకాల పర్యంతరము నా ప్రభా నమ్మకంగా విశ్వాసంలో పరిపూర్ణ జీవితంలో కొనసాగింపడే కృపను మాకు అనుగ్రహించి మహింపదమని మీ ఎవరి కుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు బట్టి నది మీ ప్రేరణ దగ్గరికి వచ్చినాం తండ్రి. ఆమె దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని, కామెంట్ పెట్టాలని కోరుతూ దాన్ని ముందుకు నడిపించాలని మీ అందరికీ విన్నవించుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. మాది గ్రేస్ ప్రేయర్ ఫెలోషిప్. మేము ప్రతి మంగళవారము స్త్రీలమైన మేము చాలా కొద్దిమంది మేము ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. అనేకమైన విషయాలు ప్రార్థన చేస్తాం. గ్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థన చేస్తాం. దేవుడు చాలా మటుకు కొన్ని విషయాలు ఆయన నెరవేర్చాడు, విజయం ఇచ్చాడు. ఇంకా అవన్నీ ఉన్నాయి, అవి కూడా దేవుడు నెరవేరుస్తాడని మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మీకైనా ప్రార్థన అంశం కావాలన్నా ప్రార్థన కోరితే మాకు తెలియచేసి కామెంట్ చేస్తే మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.